పైకి రా రెండు ముక్కలైన స్టిక్. బయట పడుకుందామంటే ఇక్కడ ఏదో చిన్న చిన్న పురుగులు అనేవి వస్తున్నాయి. ఆ పురుగులు ఏం పురుగులు అనేది ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. సేమ్ తేలు ఉన్నట్టే ఉన్నాయి కదా, తేలైతే కాదు. సార్ చికెన్ చపాతీ కాంబినేషన్. ఆహా జంపర్ బంపర్. హలో బ్రోస్, అందరికీ నమస్తే. నా పేరు సతీష్. మనం ఈ రోజు కూడా క్యాంపింగ్ చేద్దామని, ఫిషింగ్ అండ్ క్యాంపింగ్ చేద్దామని ఒక కొత్త లొకేషన్ కి వచ్చినాం. ఒకసారి మీరు లొకేషన్ చూడండి ఎట్లుందో. ఇదంతా మొత్తం చెట్లతో ఉంటది. చెట్లు ఉన్నాయి కానీ ఆకులు మాత్రం లేవు. చాలా భయంకరంగా ఉంటది ఈ ప్లేస్. మనం ఇక్కడ నుంచి ఇటువైపు కొంచెం ముందుకెళ్తే మనం ఇప్పుడు ఫిషింగ్ చేయబోయే లొకేషన్ వస్తుంది. నీళ్లు కనపడుతూనే ఉన్నాయి అక్కడ. అది కృష్ణా రివర్, చాలా పెద్ద కృష్ణా రివర్, అది పెద్దగా ఉంటది. ఇక్కడ దారి కూడా చూడండి ఎట్లుందో. ఈ బండి దగ్గర చాలా దూరం నుంచి ఇట్లే ఈ రోడ్డు మీద వచ్చినాం. దారి మన వాగు దగ్గర పోయేదాకా కూడా ఈ దారి అంతా ఇట్లే ఉంటది. చూడడానికి చాలా భయంకరంగా ఉంటది. ఇల్లులు అనేది, మనుషులు అనేది ఇటు తిరగడం చాలా తక్కువ. అప్పుడప్పుడు వాళ్ళు గొర్రెలలో మేకలలో వస్తారు, కానీ ఇటువైపు రారు, కొంచెం అవతల వైపు ఉంటారు. మనుషులు అసలు ఎవరికి కనపడరు, ఒక్క మనిషి కూడా కనపడ్డు. అలాంటి డేంజరస్ ప్లేస్ లో మనం ఈరోజు ఫిషింగ్ అండ్ క్యాంపింగ్ చేద్దామని వచ్చినాం. అది ఎలా జరిగింది ఏందనేది మీకు కూడా చూపిస్తా. ఇక్కడ మనం ఎలా సర్వే అవ్వగలం అనేది మీకు కూడా ఈరోజు చూపిస్తా. ఈరోజు నేను, మా తమ్ముడు, మనోడు, మా ఫ్రెండ్ గారు తీసుకొచ్చాను. మొన్న వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇట్లాంటి ప్లేస్లలో ఫిషింగ్ అండ్ క్యాంపింగ్ అనేది కొంచెం భయంగా ఉంటది, కొంచెం బాగానే ఉంటది. లొకేషన్ దగ్గరికి వెళ్ళి మనకి ఈరోజు అసలు ఏం చేపలు పడతాయి, ఏంది కథ అనేది మీకు మొత్తం చూపిస్తా. ఈరోజు మనం గాలాలతో చేపలు పట్టబోతున్నాం. గాలాలు కూడా తీసుకొని వచ్చినాం. ఒక వాటర్ క్యాన్ మొన్న వాటర్ సరిపోక మస్తు ఇబ్బంది పడ్డాం. ఇక వాటర్ కూడా తీసుకొచ్చినాం. ఇంకో క్యాన్ కూడా ఉంది ఇక్కడ. ఇది రెండో క్యాను. మనకి ఒక క్యాన్ వాటర్ తాగినా కానీ ఒక క్యాన్ కుకింగ్ సరిపోతాయి. మనం ఇక వెళ్ళి మనం టెంట్ వేసుకొని పిండి కలుపుకొని ఏం చేపలు పడతాయి ఏందనేది మొత్తం మీకు చూపిస్తా. మీరు ఎప్పుడైనా కానీ పెద్ద చేప కొట్టాలంటే అది కృష్ణా రివర్లోనే అవుతుంది. అందుకనే నేను కూడా ఎక్కువ క్యాంపింగ్ చేద్దామంటే ఇట్లాంటి లొకేషన్లో అయితేనే క్యాంపింగ్ బాగుంటుంది. ఇంటి దగ్గర వేసిన అంత మంచిగా ఉండదు. అందుకనే నేను కొంచెం లాంగ్ అయినా కానీ, ఇది మా ఖమ్మం నుంచి 100 కిలోమీటర్స్ ఉంటుంది ఈ లొకేషన్కి రావడానికి. ఈ రోజు అయితే వచ్చినాం. మేము కొంచెం లేటుగా వచ్చినాం ఈరోజు. ఎందుకంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఫిషింగ్ చేసి మళ్ళీ నైట్ క్యాంపింగ్ చేయాలంటే బాడీ అలసిపోతుంది, మన వల్ల కావట్లేదు. మనమైతే ఇప్పుడు స్పాట్కి అయితే వెళ్దాం. ఒకసారి దారి కూడా ఎట్లా ఈ నుంచి కొంచెం దూరం పోవాలి. మీకు అక్కడ వేగ చూపిస్తా ఏందనేది. ఇది కేవలం మనం బండ్లు పోవడానికి మాత్రమే ఈ దారి. నువ్వు ఆటోలు కార్లలో వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ 2 వీలర్స్ పోవడానికే. ఒకసారి మీరు కూడా చూడండి ఎట్లుంది రోడ్ అనేది. టైర్లు కూడా ఖరాబ్ అవుతాయి. ఇలాంటి రోడ్లలో ఒక 4-5 సార్లు వచ్చినామంటే టైర్లు ఖరాబ్ అవుతాయి. బండి మంచిగా ఉంటేనే మనం ఫిషింగ్కి ఇంత లోపలికి వస్తున్నాం కాబట్టి బండి గట్టిగా ఉండాలా. బండి కొంచెం తేడా అయినా కానీ ఈ నుంచి తోసుకుంటూ పోయే లోపల పులుసు గారిపోతుంది. ఇప్పుడు మనం ట్రావెల్ చేసేదంతా ఒక కొండ. ఆ కొండ మీదనే మనం ట్రావెల్ చేస్తున్నాం. మనం దాని మీద ఉన్నాం కాబట్టి మీకు అర్థం కాదు, కానీ మనం వెళ్ళేది మాత్రం ఒక కొండ మీద నుంచే వెళ్తున్నాం. 2 కొండల మధ్యలో ఈ కృష్ణా నది అనేది ఉంటుంది. చాలా లోతు ఉంటుంది. ఈడ కూడా మనం ఫిషింగ్ నీళ్ళలో దిగే చేపలు పట్టాల్సి వస్తుంది. ఎండ కూడా ఈరోజు భయంకరంగా ఉంది. అసలు ఈ ఎండకి బండి నుంచి 100 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేస్తుంటే అబ్బో. ఇక అదంతా కృష్ణా రివరే. అదంతా కృష్ణా రివర్గా ప్లేస్ చూడడానికి మాత్రం మంచిగా అనిపిస్తుంది. మనం బండి అయితే ఇలా పెట్టేద్దాం. కొంచెం చెట్టు నీడకుంది. మరి ఇప్పటిదాకా 100 కిలోమీటర్ ట్రావెల్ చేసి వచ్చి కుట్లు దిగినాయి. దీని అసలుకే దీనికి రెస్ట్ లేదు అనుకో, మళ్ళీ మనం ఇంటికి పోయేటప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతుంది. అమ్మ బండి పాడు. బండి ఏందో ఊక ఉరుకుతుందండి తమ్ముడు. బండి కూడా ఎండ దెబ్బ తగిలిందా? పట్టుకున్నాలే రాళ్ళు ఉన్నాయి తమ్ముడా. మరి ఈ సామాన్లు తీసుకొని మనం నడుచుకుంటే లోపలే పులుసు గారిపోద్ది. మనకి ఇప్పుడు నీళ్ళ జీవితంలో మనం ఉన్నాం. నీళ్ళ అవతల కొండ చూసి ఎట్లుందో అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఆ కొండను చూడడానికి మస్తు ఉంటుంది. మధ్యాహ్నం ఇప్పుడు టైం కరెక్ట్గా 1 అవుతుంది. మనం క్యాంపింగ్ చేద్దామని కొంచెం లేటుగా వచ్చినాం. పొద్దున్నుంచి చేపలు పట్టి మళ్ళీ నైట్ కూడా ఇక్కడే స్టే చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం బాడీ అలసిపోయినట్టుంది. ఆల్రెడీ ఇక్కడ ఎవరు చేపలు పడుతూనే ఉన్నారు. లొకేషన్ మస్తుంది. ఫోన్లో మీకు ఎట్లా కనపడుతుందో తెలియలే కానీ మనకైతే చూడడానికి 2 కళ్ళు సరిపోవు. చాలా బాగుంటుంది లొకేషన్. ఇప్పుడు మనం ఈ లొకేషన్లో ఫిషింగ్ చేసి మనం ఇక్కడ క్యాంపింగ్ చేయబోతున్నాం. నైట్ ఇక్కడ స్టే చేయబోతున్నాం. చూద్దాం ఒకసారి.
ఈడ నీళ్ళలో దిగి చేపలు పట్టాలి, ఇది ఒకటే రిస్క్. ముసళ్ళు ఉంటాయి కాబట్టి నీళ్ళలోంచి ఎప్పుడు ఏమవుతాయి అనేది కొంచెం భయం వేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కాళ్ళకి చిన్న చిన్న చేపలు కూడా తగులుతూ ఉంటాయి, చాలా భయం వేస్తుంది. చూద్దాం, ఇక తప్పదు, మనం ఎలాగో వచ్చాం కాబట్టి క్యాంపింగ్కి తప్పదు. ఇంత రిస్క్ చేసుకొని మీకోసం వీడియోలు తీస్తున్నా, మీరు మాత్రం ఒక లైక్ కొట్టట్లేదు. తొందరగా 100K కంప్లీట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఇంకా బెటర్గా నేను చేస్తూనే ఉంటా. కృష్ణా రివర్ మొత్తం 1 ఇయర్లో తిరిగేద్దాం. మొత్తం ఈ కృష్ణా రివర్ ఎంత పెద్దగా ఉందో అన్ని ఏరియాలలో మనం ఫిషింగ్ అండ్ క్యాంపింగ్ చేద్దాం. మీకు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క లొకేషన్ మీకు చెప్తూనే ఉంటాను, నేను కళ్ళ కట్టినట్టు మీకు చూపిస్తూనే ఉంటా. లైక్ కొట్టుకోండి, ఇక చూస్తూ ఉండండి వీడియోని. కొంతమంది ఆల్రెడీ మనకంటే ముందు వచ్చారు, పొద్దు నుంచి ఎత్తారంట. ఇక ఈ పరిస్థితి ఇట్లుంటుంది, నీళ్ళలో దిగి చేపలు పట్టాల్సి వస్తుంది, నడువులన్నీ ఏం గుంజకొస్తాయి. ఇక్కడ క్యాంపింగ్ చేయాలంటేనే బెల్లగా అనిపిస్తుంది, కానీ ఇక నైట్ ఏం జరిగిద్ది అనేది మీకు కూడా చూపిస్తా. మనం పిండి కలిపిడైతే అయిపోయింది. గోధుమ పిండి, తవుడు, కొంచెం పసుపు వేసా, ఏమీ లేదు. ఇక ఇక్కడ కొంచెం పెద్ద సైజులు తగిలితే తగలొచ్చు, పడ్డా మిస్ అవుద్దని సింగిల్ గాలం వాడుతున్నా. తవుడు చెరువే చేయలే, ఇంకా తవుడు కూడా తీసుకుపోదాం. ఇక్కడ నీళ్ళలో దిగి పట్టాలా కాబట్టి టీషర్ట్ కూడా చేంజ్ చేసా. వైట్ టీషర్ట్ ఉంది కదా, కొంచెం ఖరాబ్ అవుతుంది. ఇంట్లో అసలుకే ముసలు తీసుకుంటుంది, బట్టలు మార్చుకొని వస్తుంటే. సుతార్ పనికి పోతున్నాం, చేపలకు పోతున్నాం అని. ఓకే దా అడుగు, జాగ్రత్త, రాళ్ళు ఉన్నాయి, చూసి అడిగేది అన్న. ఇంకా ఇక షాదీ సన్న నిలబడేది కూడా మట్టే అది. మనం ఎప్పుడు చేపలు పడదామని వచ్చినా మనకి చేపలు పడకపోవడానికి కారణమే ఈ అలలు. అంత ఘనం అలలు లేసి కొడుతుంటే చేపకాడ దొరికింది చెప్పు పిండి. ఇక ఇట్లాంటి అలల్లో మనకి చేపలు పడడం కొంచెం కష్టమే. చేపలు పడకపోతే పడకపోయినలే కానీ ఈ అలలను చూస్తుంటే వాటర్ మొత్తం గ్రీన్ కలర్ లో 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇక మన వాళ్ళు పట్టినంత సేపు పట్టి నడుములు బెక్కొచ్చి ఒడ్డున కూర్చున్నారు. నేను కూడా ఇక లాస్ట్ కి ఒకసారి గాలం వేసి ఒడ్డెక్కుదాం అనుకున్నా, కానీ అదే టైంకి మనకు ఒక పెద్ద చేప పడ్డది. చేపని కొట్టుడుకే ఫిషింగ్ రాడ్ 2 ఒక్కలైంది. ఇరిగిందిలే కానీ ఒక మంచి పెద్ద చేప అయితే పడ్డది. పైకి రా సంచిదేదమ్మ. ఊడిపోయింది ముళ్ళు. సంచి పట్టు. రే కేజీ ఏం కేజీ అది 2 కిలోలు ఆరాంగా ఉంటుంది. పెద్ద బ్రాండ్ తేవాల్సింది. ఇక మనకి ఆగవు. ఇక స్టిక్ అయితే 2 ఒక్కలు అయిపోయింది, 2 ముక్కలైంది స్టిక్. మనకు ఒక చేప పడగానే మళ్ళీ ఇంకో గాలం రెడీ చేసి నీళ్ళలోకి దిగిన. ఇక చేప కాదుగా టింకర్ కూడా లేదు. మనం మధ్యాహ్నం నుండి ట్రై చేయంగా ఒక చేప అయితే పడ్డది. అయితే మనకి చేపలు పడతాయా పడవా అనే డౌట్ తో వచ్చేటప్పుడు చికెన్ కూడా తీసుకొని వచ్చినాం. మేము ఉన్నది 3 కాబట్టి చేపలు చికెన్ ఉండినా గానీ వేస్ట్ అయిపోతుంది. మనకి పడ్డ చేపని రేపైనా వండుకొని తినొచ్చు. ఈ నైట్ క్యాంపింగ్ లోకి అయితే మనం తెచ్చుకున్న చికెన్ చపాతీలు చేసుకొని తిందాం. సూర్యుడు కూడా ఇక చిన్నగా కిందకి దిగుతాడు. చీకటి పడే లోపలే మనం టెంట్ వేసి వంట స్టార్ట్ చేద్దాం. ఇక లైట్ ఫెయిల్ అవుతుంది, మగ్గింగ్ కూడా కొంచెం తొందరగా స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మన నైట్ పూట అయితే మొత్తం పురుగులు వస్తున్నాయి. ఆ లైట్ మన ఫోకస్ లైట్లు ఉన్నాయి కాబట్టి దానివల్ల పురుగులు వస్తున్నాయి. మొత్తం ఆ చికెన్లో మొన్న వండిన చేపల పులుసులో కూడా ఎన్ని పురుగులు పడ్డాయో. అందుకనే కొంచెం తొందరగా ఎర్లీగా మనం కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అప్పుడు దాకైతే మనం టెంట్ రెడీ చేద్దాం. మన వాళ్ళు టెంట్ వేయడానికి రాళ్ళు సెట్ చేస్తున్నారు. మొత్తం రాళ్ళు ఉన్నాయి కాబట్టి పడుకుంటే మొత్తం గుచ్చుకుంటాయి. అందుకనే కొంచెం నీట్గా క్లీన్ చేస్తున్నారు. సాయంత్రం పూట సన్సెట్ చూడండి ఎలా ఉందో.
అసలు అది పులిచింతల డ్యాము. ఇగో అక్కడ కనపడేదంతా పులిచింతల డ్యాము. దాని బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం ఫిషింగ్ చేసినాం. మనం క్యాంపింగ్ చేయబోయేది కూడా ఇక్కడే. బాబ్బా చుట్టూ కొండలు, మధ్యలో వాటరు, యువతల మన వాళ్ళు తేలదే. తేలి కాదన్నది, తేలైతే మన వాళ్ళు రాళ్ళు తిత్తంటే రాళ్ళ కింద నుంచి ఒకటి పురుగు వచ్చింది. సేమ్ తేలిలాగానే ఉంది, కొద్దిగా అటు ఇటుగా. ఇలాంటి అటాక్ చేస్తుంది రే. దాన్ని తీసేయండి, ఫస్ట్ తీసేయండి, దాన్ని ఇసిరేయండి అవతలకి. ఎంత అటాక్ చేస్తుంది మనకు అసలుకే ఒట్టలు అనుకుతాయి ఇలాంటివి అంటే. తమ్ముడు స్విచ్ ఆఫ్ చేస్తున్నా దాన్ని. టెంట్ వేయడం అయితే అయిపోయింది ఇప్పుడే. అసలు ఈ లొకేషన్లో ఈ చల్లటి గాలికి టెంట్ అయితే మామూలు లేదు. ఇక్కడ కుక్కలు కోతులు ఎక్కువ ఉంటాయి. సామాన్లు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఒక్కసారి లొకేషన్ చూడండి. మనకి ఇంత అలలు రావడం వల్లే మనకి ఫిషెస్ పడట్లేదు, లేకపోతే 1-2 అయితే పడతాయి. పోయిన వారం ఇదే లొకేషన్లో మనకు తెలిసిన అన్నోళ్ళు 6 కిలోల చేపలు ఒక 5 కొట్టిరంట. 6-5 కిలోలు. ఇట్లాంటి లైఫ్ మంచిగా అనుభవించాలా, మస్తు ఎంజాయ్ ఉంటుంది. సరే మనం అయితే ఇప్పుడు చాయ్ పెట్టుకుందాం ఫస్ట్. ఇంత పెద్ద కొండలు ఉన్నాయరా నాయన. అది అమ్మ జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో మునిగిపోయితిరా. మీరు కానీ చాయ్ తాగితే డైరెక్ట్ చాయ్ క్యాంటీనే పెట్టిస్తారు నాతో. రేపటి నుంచి చేపలు బంద్ అండి, చాయ్ క్యాంటీన్ మాది. మా దానికి వచ్చి చాయ్ తాగి మనం చాయ్ తాగుడు అయితే అయిపోయింది. ఒకసారి పులిచింతల డ్యామ్ చూడండి, లైట్లు ఆన్ చేశారు. చాలా దూరంలో ఉంది. పొద్దున్నే మార్నింగ్ వెళ్తే ఒకవేళ వెళ్దాం అక్కడికి. ఒకసారి చందమామ చూడండి ఎట్లుందో, నల్లపడుపు. బాబ్బా ఇక్కడ అసలు నెక్స్ట్ లెవెల్. ఎంత పీస్ఫుల్గా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను. అసలు సముద్రం అలలైతే, కృష్ణాదేవరి అలలైతే సముద్రం వచ్చినట్టు వస్తున్నాయి. అసలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి. రాత్రిపూట కూడా కృష్ణా రివర్, ఇంకా వలలలో చేపలు పడుతూనే ఉన్నారు అక్కడ లైట్లు వేసి. కొండలు చూడండి, ఏదో గ్రాఫిక్స్ ఉన్నట్టే ఉంది. అసలు నల్లపొడు మాత్రం మామూలు లేదు. ఇప్పుడే లైట్గా చీకట పడుతుంది. ఇప్పుడే మనం అయితే వంట స్టార్ట్ చేద్దాం. వంట స్టార్ట్ చేయాలా. కొంచెం చీకట పడిపోయింది, మొత్తం చీకట పడిపోయింది. ఇంకోసేపు అయితే లైట్ ఫెయిల్ అవుతుంది. మనకి పురుగులు కూడా దగ్గరకు వస్తూ ఉంటాయి. కూరగాయలు కట్ చేసుకొని ఈరోజు మనం చేయబోయేది చికెన్ పులుసు విత్ చపాతీ. నెక్స్ట్ లెవెల్ ఇన్స్టెంట్ చపాతీ తెచ్చుకున్నాం. ఒక 2 ప్యాకెట్లు, 20 చపాతీలు వస్తాయి. మనం మళ్ళీ పిండి కలిపి అదంతా చేసే లోపల పెద్ద టాస్క్ అయిపోతుంది. అందుకనే ఇన్స్టెంట్ చపాతీలు దారిలో ఉంటే ఒక 2 ప్యాకెట్లు తెచ్చుకున్నాం. ఇట్లాంటి ప్లేస్లలో కుకింగ్ చేసుకుంటుంటే ఏదో వనభోజనాలకు వచ్చినట్టే ఉంటుందిరా. పిక్నిక్ ఏదో వనభోజనాలకు వచ్చినట్టే ఉంటుంది. ఇప్పుడు ఫైర్ క్యాంప్కి కట్టెలు కావాలి కాబట్టి కట్టెలు అయితే ఎత్తుకుతున్నాం ఫైర్ క్యాంప్ కోసం. టెంట్ అక్కడ ఉంది. మనం ఫైర్ క్యాంప్ వేయాలి ఇప్పుడు, లేకపోతే వాంబో ఉండలేము మనం. ఇక్కడ ఏమొచ్చాయో కూడా అర్థం కాదు. కొంచెం లైట్ వేయడం, మన మంట పెట్టడం వల్ల ఏమన్నా పురుగు ఏమన్నా ఉన్నా అవి చూసి కొంచెం పారిపోతాయి. అసలు ఎప్పుడో కట్టెలు ఏరి పెట్టాలే కానీ మర్చిపోయినాం మేము. లైట్ చాలు తమ్ముడు. ఓకే, ఫైర్ క్యాంప్ అయితే అంటుకుంది. ఇప్పుడు పురుగులు కూడా దగ్గర రావు. కొంచెం మన వాళ్ళు ఈ మంటకాడ కూర్చొని చక్కగా కూరగాయలు అయితే కట్ చేస్తారు. కూరగాయలు కట్ చేసుకున్న తర్వాతకి మనం చికెన్ ఒకటి మ్యాగ్నేట్ చేసి పెట్టినాం, ఉప్పు కారం పసుపులు. ఎందుకంటే చికెన్ని మధ్యాహ్నం పూట తీసుకొస్తున్నాం కాబట్టి మనకి సాయంత్రం అయ్యే లోపల కొంచెం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని మేము వచ్చినప్పుడే పసుపు ఉప్పు అంతేనా, పసుపు ఉప్పు వేసి కొంచెం కలిపి పక్కన పెట్టినాం. తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఈ
గాలి సౌండ్, వాటర్ సౌండ్ అసలు వెళ్ళే కనిపిస్తుంది. మీకు అర్థం కాదు చెప్పినా, ఇక్కడ మేము అనుభవిస్తున్నాం కాబట్టి నాకైతే మస్తు అనిపిస్తుంది. ఒకసారి ఇది చూడండి, ఇదంతా ఇక చెట్లే, ఇదంతా చెట్లే. ఇల్లోంచి ఏం రాకూడదని ఈ రాత్రికి మనం కోరుకుందాం. కూరగాయలు అంత పెద్ద గడ్డ చెప్తాను కదా, ఉల్లిగడ్డలు అంతే ఉండాలి చికెన్లాగే. మాడిపోతాయి బక్కగా అదేలే మగ్గుతాయి ఇక, కొంచెం మగ్గినప్పుడు బాగానే ఉంటాయి. ఎంతసేపు కట్ చేస్తావా షఫ్ కట్ చేయడు, ఓన్లీ వంట చేస్తారు. మీరు కట్ చేసి ఇస్తే మేము చేస్తామండి. కట్టింగ్ మాదే, వంట మాదే అంటే మా వల్ల కాదండి. ఏం కాదులే. కానీ తమ్ముడు ఏం దోలాడుతున్నావు తమ్ముడు? ఇక్కడ ఆడుకుంటుండే తమ్ముడు అయితే కర్రలు దోలాడుతున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. కర్రలు దోలాడు. మనకి పొద్దున్న దాకా ఉండాలా, ముందే చెప్తున్నా. పెద్ద ముద్ద ఒకటి చూడరాదు. ఆ పొద్దున్న దాకా మొఖమే చేది, మొఖమే చెయ్యి. వేరే ఊరికే 30 సార్లు పెడతాడు రోజుకి మొఖమే చెయ్యి. మనం అయితే కూరగాయల కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టైం కరెక్ట్గా 8 అవుతుందా? 7:30 అట్లా 7:30 అవుతుంది. వంట స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ చికెన్ కర్రీ. మొన్న కామెంట్ చూసా, చేపల పులుసు అన్న మీకు ఉండడో రావట్లేదు అన్నాను కామెంట్ పెట్టి. ఏదో వచ్చిరాని. నెక్స్ట్ సారి నేను తీసుకుపోతాను, నువ్వు వండు ఈసారి. చూసేటోళ్ళకి ఏం తెలుస్తుంది రుచి, తిన్నోళ్ళకి తెలుస్తుంది. ఉల్లిగడ్డలు అయితే మగ్గినాయి. కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం. అల్లం పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు అయిన తర్వాతకి టమాటాలు వేసుకుందాం. అంటే కలుపు టమాటాలు వేరా, టమాటాలు వేసి మిరపకాయ కూడా వేసే పనిలో పని. గిన్నెలో కింద వేసావు, కింద వేస్తే ఏర్పడి గిన్నెలో వేస్తే నోట్లో కలుపు. అబ్బా, కింద డబ్బు 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 అని కొట్టుకు చస్తున్నారు. వచ్చేస్తారు 90% శాతం పైన తగిలేస్తారు మీకు. ప్రశాంతమైన లైఫ్ బతకకుండా రాని దానికోసం అంత ఎగిరే బాబు, రాని దానికోసం పోరాట పడుతూ ఉంటారు. ఉన్నదాంతో సంతోషపడరు, సచ్చిలో సాధిస్తూ ఉంటారు. సచ్చి సాధించేది ఏముండదు. అది కలుపుతా ఒకసారి, కలుపు. ఇప్పుడైతే చికెన్ వేసుకుందాం. చికెన్కి ఆల్రెడీ పసుపు ఉప్పు వేసిన కాటికి ఉప్పు చూసేసుకుందాం. కుక్కర్ మసాలా వేసినాం అనుకో, మనకి తొందరగా ఇది కుక్ అవుతుంది. కారం వేసే, సార్ ఉప్పు వేసే, సార్ ధనియాల పొడి, చికెన్ మసాలా లాస్ట్ వేద్దాం. ఒక 10 నిమిషాల్లో కూర ఉడికిపోయిద్ది. పేగులు మొత్తుకుంటాయి లోపల, గాండ్ర కప్పులు వచ్చిన వస్తున్నాయి. చికెన్ చూస్తే ఇంకెక్కువైతే అది కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది, ఆకలి అనేది తిరుగుతూ ఉంటుంది. సెట్. ఒక 10 నిమిషాలు మసాలా వేసేద్దాం. చికెన్ అయితే ఉడకడానికి రెడీ అయిపోయింది. మనం చికెన్ మసాలా వేసేద్దాం. చికెన్ మసాలా ఎందుకు వేస్తారు చెప్పు అసలు? కాబట్టి మసాలా అది టేస్ట్ కోసమా లేదా ఫ్లేవర్ కోసం? ఇదేంటి వాసన కోసమా? కొద్ది పడట్లే అసలు. ఇక చికెన్ అయితే ఉడికింది. కొంచెం లైట్గా కొత్తిమీర జల్లుకొని ఇక చపాతీలు అయితే చేసుకుందాం. చపాతీలు ఇన్స్టెంట్ చపాతీలే కాబట్టి ఎమ్మటే అయిపోతుంది. 2 నిమిషాలు వేసుడే తీసుడే, ఎందుకంటే నేను బాగా తింటాయి. అప్పుడప్పుడు మనం ఏం వేయకుండా ఉప్పు కారం వేసి ఉన్నా కానీ మస్తు టేస్ట్ వస్తుంది ఒక్కోసారి. మనం చపాతీలో కాటికి అందుకనే కొంచెం సూప్ ఎక్కువ పెట్టుకున్నాం. రైట్, కూర అయితే ఉడికింది. మనం ఇప్పుడు ఇన్స్టెంట్ చపాతీ అయితే చేసుకుందాం. ఈరోజు నైట్కి మన చపాతీలే.
అన్నం తక్కువ వేసాయి, పుల్కాలు ఉన్నట్టున్నాయి కదా. తీసేయి, కాలిపోయినాయి, తీసేయి. మన చపాతీలు అయితే అయిపోయినాయి. దగ్గర దగ్గర ఎన్ని ఒక 20 చేసినాం, 20 చపాతీలు చేసినాం దగ్గర దగ్గర. మనిషికి ఎన్ని 6 వస్తాయి, 6 మనిషికి 6. సంపుడే చికెన్ కర్రీ వేసుకొని పుల్కాలు. ఇంకా చపాతీలు అయితే తినేద్దాం. మనిషికి ఫస్ట్ ఒక 4 ఏంది ఒక్కొక్కటి ఏం తమ్ముడు 4 చాలా ఉన్నాయి, కుప్పలు ఉన్నాయి. ఆకలి మాత్రం చెత్త ఆడుతుంది. 4 వేసుకున్నావా? కర్రీ వేసి కాలుతుంది, గిన్నె కాలుతుంది చూసుకో. వేడి వేడి చపాతి, వేడి వేడి చికెన్ పులుసు కాలదు, తీసి వేడి వేడి చికెన్ పులుసు. బాబ్బా ఒకసారి చూడండి ఎట్లుందో. సరే కూర వేయి, కలుపు. అబ్బా అయిపోయినాయి, 2 ముక్కలు అయిపోయినాయి. చాలు, 2 ముక్కలు అయిపోయినాయి. ఎందుకంటే ముక్కలు పడలేదులే, టమాటాలు పడ్డాయి. ఫస్ట్ ఇప్పుడు టేస్ట్ చేయాలి, ఇప్పుడు బాగా టేస్ట్ చేయాలి. చాలా తమ్ముడు చాలు, తమ్ముడు చాలు. తమ్ముడు పని చేయలే, ఏం చేయలే ఇవాళ. ఓకే, మనం ఇక నీళ్ళ కాడికి అయితే వెళ్ళి తిందాం. మస్తు ఆకలి అవుతుంది. సార్ చికెను చపాతీ కాంబినేషను. అసలు మన ఆడున్నాం అనేది ఇక దీన్ని మర్చిపోదాం. స్విచ్ ఆఫ్ ఈరోజు శాంతంగా. ఇక ఇదే కృష్ణా రివర్, మంచిగా సముద్రం లాగా వస్తాయి అలలు మాత్రం. చల్లటి గాలి. ఈ సౌండ్ నాకు మంచిగా అనిపిస్తుంది. ఈ సౌండ్ వింటా ఉంటే వినబుద్ధి అవుతా ఉంది. ఎట్లుంది టేస్ట్? ఇచ్చి కూడా వేసినావా? ఆహా, జంపర్ మే బంపర్. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ చపాతీ, చేపల పులుసు, చికెన్ పులుసు, బా కాంబినేషన్ వేరే. ఆవిడ వీడియో కాల్ చేసింది ఆడున్నారని. పని చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటారు అన్న? రారా ఒకరోజు రారా. నీళ్ళు చెప్పి జంపర్ మే బంపర్. ఇగో నీళ్ళు. ఇవన్నా చికెన్ పులుసు. నెక్స్ట్ సార్ ఇదే పోదాం. నెక్స్ట్ సార్ అన్న మామూలు లేదు. నెక్స్ట్ సార్ పోదాం. బా సూపర్. లైఫ్లో మీరు కూడా ఒక్కసారైనా మాతో రాండి. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ మీకు చూపిస్తాను నేను. ఇక మనం అయితే ఇక ప్రశాంతంగా కడుపు నిండి అయితే తిందాం. పాపం వీడియో తీస్తాను, పాపం మనోడు కూడా తినాలి కాబట్టి. మనోడైతే మంచి ఆకలి మీద ఉండు. ఇప్పుడు ఒక్క ముద్దకొకటి చపాతీ లేపడేస్తారు అవతలకి. సరే మనం అయితే తిందాం. తిన్నాక ఇక స్లీప్ వేద్దాం, కొద్దిసేపు తిరిగి తర్వాత స్లీప్ వేద్దాం. ఒక రైట్. మనం అయితే ఇప్పుడే కడుపు నిండా ప్రశాంతంగా తినేసినాం. ఒక 2 చపాతీ కర్రీ మిగిలితే ఇక్కడ ఒక కుక్క తిరుగుతుంది, దానికైతే వేసేసినాం. మన నైట్ కొంచెం సేఫ్టీగా ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళదు, ధైర్యంగా ఉండొచ్చు. కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని ప్రశాంతంగా ఈ గాలితో కొద్దిసేపు మాట్లాడుకొని ప్రశాంతంగా నిద్రపోతాం. రేపు మార్నింగ్ ఇది కృష్ణా రివర్ ఇక్కడ లొకేషన్ ఎలా ఉందనేది మీకు కూడా చూపిస్తా. ఈ నైట్ మాత్రం ఇక్కడ ఏదేందో పురుగులు తిరుగుతున్నాయి. మరి ఈ పురుగులు తిరుగుతుంటే ఎందుకో భయం వేస్తుంది. నైట్ అదే జరుగుతుంది, మీదకే వస్తున్నాయి ఎందుకో. సేమ్ తేలు ఉన్నట్టే ఉన్నాయి కానీ తేలైతే కాదు. అంత స్పీడ్ పోతున్నాయి తమ్ముడు. బొక్కలోకి వెళ్ళిపోయింది తమ్ముడు. బయట పడుకోవడం మాత్రం చాలా డేంజర్. తేలలాగా ఉన్నాయి కానీ తేలు అయితే కాదు. ముందు 2 కొండలు ఉన్నాయి, అవి బయట పడుకుందాం అనుకున్నా కానీ బయట పడుకోవడం అంత మంచిది కాదు. ఇప్పటికే 2-3 పురుగులు అయితే చూసినాం మేము. అవి ఒకవేళ కుడితే మరి ఏం పురుగులో తెలియదు. అడవి పురుగులు ఎందుకు మళ్ళీ ఇబ్బంది, రిస్క్ ఎందుకని ఇక లోపలైతే పడుకుందాం అనుకుంటున్నాం. ముగ్గురం అడ్జస్ట్ అయిపోవాలి. ఇక ఈ లొకేషన్లో క్యాంపింగ్ చేయాలనేది కొంచెం భయంగా ఉంటుంది చేస్తే. అయినా కానీ మేము కొంచెం ఆ భయాన్ని కూడా కొంచెం ఇది చేసుకొని మీకోసం నైట్ ఇంత దూరం వచ్చి క్యాంపింగ్ చేస్తున్నాం అండి. రేపు మార్నింగ్ సూర్యుడు లేచేటప్పుడు ఈ లొకేషన్ని మీకు ఒకసారి చూపిస్తా. మేము లేచి మీకు 5ంటికి అలారం పెట్టుకున్నా. ఒకసారి ఈ లొకేషన్ కూడా మీకు చూపిస్తా రేపు పొద్దున్నే. ఓకే, అందరికీ గుడ్ నైట్.
అందరికైతే గుడ్ మార్నింగ్. ఇప్పుడే చక్కగా తెల్లారింది. నైట్ మొత్తం కృష్ణానది అలల సౌండ్కి చెట్లలో ఒకటే అరుపులు, సరిగ్గా నిద్రపట్లే. మళ్ళా నైట్ మొత్తం లైట్గా మబ్బు పట్టినట్టుగా, ఏదో వర్షం వచ్చినట్టుగా లైట్గా గాలి కూడా వచ్చింది. బాగా నల్ల గమ్ముకుంది మబ్బు మొత్తం. ఇప్పుడే పొడవళ్ళు కూడా వేటకి వెళ్తారు ఇక చేపలకి. మేము 12-1 అట్లా నిద్రపోయినాం. 4 గంటలు నిద్రపోయినా. ఇప్పుడు కట్టు టైం 5:30 అవుతుంది. ఇప్పుడే లైట్గా తెల్లారింది. లేండి తమ్ముడు రారా, ఇంటికి ఇదే వండుతురా. మనం ఇంకో క్యాంపింగ్ వీడియోలో బెస్ట్ లొకేషన్లో ఇదే కృష్ణా రివర్లో మళ్ళీ ఇంకో క్యాంపింగ్ వీడియో మంచి చేద్దాం. మీకోసం ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చి ఫిషింగ్ అండ్ క్యాంపింగ్ చేస్తున్నాం. ఇంత డేంజరస్ ప్లేస్లలో ఇంత దూరం వచ్చి క్యాంపింగ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. కొంచెం ఇబ్బందే ఉంటుంది. అయినా కానీ ఆ ఇబ్బందిని ఇష్టంగా మార్చుకొని మీకు ఇంత మంచి అందాలని చూపిస్తాను, కృష్ణా రివర్ అందాలని. ఇప్పటిదాకా కృష్ణా రివర్లో ఒక్కరు కూడా క్యాంపింగ్ చేయలేదు. ఫిషింగ్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ క్యాంపింగ్ చేసే వాళ్ళు అయితే ఒక్కరు కూడా లేరు. ఆలోచనతోనే మేము క్యాంపింగ్లోకి దిగినాం. ముందు ముందు మంచి మంచి పెద్ద పెద్ద చేపలు బట్టి ఇంకా బెటర్గా వీడియోలు మీకు ఇవ్వడానికి ట్రై చేస్తా. మన కష్టానికి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన వాళ్ళు ఇక్కడ నిద్ర లేవలేదు. ఇక మేము ఇక్కడ నుంచి సామాన్లు చదువుకొని ఇంటికి వెళ్ళే లోపల దగ్గర 10 అయిపోతుంది. 3 గంటలు జర్నీ నుంచి బండి మీద. ఈ సామాన్లు చదువుకొని ఇప్పుడు బయలుదేరితేనే మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి డ్యూటీకి వెళ్ళాలి. మనకి దొరికేదే ఒక సండే హాలిడే. ఆ సండేని ఇలా ఉపయోగించుకుంటున్నాం మేము, వేస్ట్ అవ్వకూడదని. ఓకే, ఇంకో బెస్ట్ క్యాంపింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక మన వీడియో ఎట్లా అనిపించింది అనేది మీరు కింద కామెంట్ చేయాలా. మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టి కూద్దండి. అందరికీ బాయ్.